ఈ సెషన్లో మనం పర్సంటేజెస్ గురించి తెలుసుకుందాం. పర్సంటేజెస్ అంటే తెలుగులో అయితే శాతం అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, ఒక డే ఉంది, ఒక డేలో 24 అవర్స్ 100% ఆఫ్ టైం అనమాట. అంటే కంప్లీట్నెస్ ఈజ్ పర్సంటేజ్. అంటే ఇన్ 100% అంటే కంప్లీట్ అనమాట. అదే 50% అంటే హాఫ్ ఆఫ్ ఇట్. 20% అంటే 1/5 ఆఫ్ ఇట్. అంటే పర్సంటేజ్ అంటే ఏంటంటే ఎంత పోర్షన్ అనేది మనం చెప్పడానికి పర్సంటేజ్లో చెప్తాం అనమాట. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో స్టాటిస్టిక్స్ చూసుంటారు కదా. స్టాటిస్టిక్స్లో ఎలా రాస్తూ ఉంటారు, 100లో 20 మందికి ఈ వ్యాధి వచ్చింది, 100లో 10 మందికి కోవిడ్ అంటింది, ఇలా అని చెప్తారు కదా. 100లో 10 మంది అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే 10% అనమాట. అంటే 100లో ఎంత ఉందో అది పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు 1000 మందిలో 100 మందికి కోవిడ్ వచ్చింది అనుకో, అది పర్సంటేజ్లో చెప్పాలంటే 10%. అంటే 1000లో 10% తీస్తే 100 వస్తుంది కాబట్టి అది 10% అయింది. ఓకే, ఇది పర్సంటేజెస్ బేసిక్. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబరు వేరే నెంబర్లో ఎంత పర్సంటేజ్ అని కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఏదైనా నెంబరు 10 తీసుకున్నాము. 10 50లో ఎంత పర్సంటేజ్? 10 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 50 అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, 10 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50 అంటే నీకు ఏమని అర్థమవుతుంది? మీకు అనేది 100 అయితే కనుక 10 అనేది 20 అవుతుంది. సో 20% ఆఫ్ 50 ఈజ్ 10 అని. ఇది మనం మామూలుగా చెప్తే. అదే ప్రాబ్లంలో చేయాలంటే కనుక, అంటే ఆన్ పేపర్ మీరు చేయాలనుకుంటే కనుక 10/50 ఇంటూ 100. ఈ విధంగా ఒక నెంబర్ డివైడెడ్ బై సమ్ అదర్ నెంబర్ ఇంటూ 100 చేయడం వల్ల ఆ నెంబర్ పర్సంటేజ్ వస్తుందన్నమాట. అంటే 50లో ఎంత పర్సంటేజ్ కావాలంటే 10/50 ఇంటూ 100 వేస్తే ఆ పర్సంటేజ్ వస్తుంది. సో 20% అనమాట. ఓకే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇదే మోడల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 18 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 90 అన్నారు. అప్పుడు ఏం చేయాలి? 18 డివైడెడ్ బై 90 మల్టిప్లైడ్ బై 100. ఓకే, ఇప్పుడు ఇవి క్యాన్సిలేషన్ చేస్తే 0 క్యాన్సిల్. 9 18లో 2 టైమ్స్ 20% అనమాట. 18 ఈజ్ 20% ఆఫ్ 90 అనమాట. మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక చిన్న నెంబరు పెద్ద నెంబర్లో పర్సంటేజ్ అనమాట. అదే డిఫరెంట్గా ఎలా అంటే 90 లేదా 50 వాట్ పర్సెంట్ ఆఫ్ 10 అడిగారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టుగానే 50 డివైడెడ్ బై 10 మల్టిప్లైడ్ బై 100. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే 500. 50 ఈజ్ 500% ఆఫ్ 10. అంటే 10ని 500% చేస్తే 50 వస్తుంది. ఓకే, ఏదేమైనా
ఒక నెంబర్ వేరే నెంబర్లో పర్సంటేజ్ చేయాలంటే కనుక ఆ నెంబర్ బై వేరే నెంబర్ ఇంటూ 100 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ మనం చేయొచ్చు. మీకు అర్థమైంది కదా పర్సంటేజ్ కాన్సెప్ట్స్ ఎలా చేయడం. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ A is 95% of B, then what percent of A is B అని అడుగుతున్నారు. అంటే A is 95% of B. రివర్స్లో B అనేది ఏలో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? B అనేది ఏలో ఎంత పర్సెంటేజ్ చేయాలంటే B/A ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఇది పర్సంటేజ్ నుంచి నెంబర్స్లోకి మారిస్తే 95/100 ఇంటూ B కదా. పర్సంటేజ్ని నెంబర్లో మార్చాలంటే /100 చేయాలి. అదే నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలంటే ×100. సో ఇవి అన్నీ ఒక సైడ్కి మనం మార్చేస్తే 100/95 అంటే ఈ నెంబర్ని ఇటు పక్క తీసుకొచ్చేసి ఏ ఇటు పక్క తీసుకెళ్తున్నాను. B/A మనకి B/A ఇంటూ 100 కావాలి కదా. అంటే రెండు సైడ్లు 100తో మల్టిప్లై చేసాం. ఓకే, మనకి ఇదే క్వశ్చన్లో అడిగింది B ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ A అని. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది 95 100లో ఇది 20 టైమ్స్ అయితే ఇది 19 టైమ్స్ 2000/19 చేస్తే ఆన్సర్ వస్తుంది 1. ఇంకా 100 19లో 95 అంటే మధ్యలో 0 సబ్స్టిట్యూట్ చేసి 5 వస్తుంది. తర్వాత ఇంక ఎండ్లో మిగిలింది 5 మిగిలింది. సో ఆ 5ని /19 105 5/19 ఇంత పర్సెంటేజ్ అనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఒక మెథడ్ అనమాట చేయడానికి. ఇదే మనం అజంప్షన్ చేసుకుని కూడా చేయొచ్చు. ఎలా అంటే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, A = 95% ఆఫ్ B కదా. A = 95% ఆఫ్ B. దీన్నే మనం ఎలా రాసుకున్నాం, 95/100 ఇంటూ B. ఇప్పుడు Bని ఇటు పక్కకు తీసుకొచ్చేస్తే A/B 95/100. ఇక్కడ చూస్తే కనుక ఏకి ఆపోజిట్లో 95 ఉంది, బీకి ఆపోజిట్లో 100 ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏని 95 బిని 100 అనుకోవచ్చు మనం. సో ఏ 95 అయితే బి 100 అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి అడిగారు, వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అని అడిగారు. సో బి ఏలో ఎంత పర్సెంట్ అడిగారు కాబట్టి 100/95 ఇంటూ 100. ఇది మనల్ని అడిగింది B/A ఇంటూ 100 కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ ఇందాకలాగానే వచ్చింది కదా. ఇది 19 టైమ్స్, ఇది 20 టైమ్స్ 2000/19 చేస్తే 105 5/19 వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పర్సంటేజ్లో ఉంది. The market price of mustard oil is 25% more than its cost price. At what percentage less than the market price should it be sold to have no profit and no loss? ఇది యాక్చువల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్.
కదా, దీంట్లో పర్సంటేజ్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మనం పర్సంటేజ్లోనే ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే a person who spends 200/3% of his income is able to save 1200 per month. అంటే వాళ్ళు స్పెండ్ చేసేది 200/3% ఆఫ్ ఇన్కమ్ అనమాట. అది సేవ్ చేసేది 1200. ఇన్కమ్లో స్పెండ్ చేసే పర్సంటేజ్ చేస్తే మిగిలేది సేవ్ చేసే పర్సంటేజ్ కదా, మనం అది తీసుకొని 1200కి ఈక్వేట్ చేస్తే మనకి వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది. 200/3% ఆఫ్ ఇన్కమ్ ఇస్ ఎక్స్పెన్సెస్. సేవింగ్స్ అయితే 1200. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో ఇప్పుడు ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ తీసేస్తే 1200 అనమాట. ఎక్స్పెన్సెస్ని రేషియోస్లో రాస్తే ఇన్కమ్లో 2/3 వస్తుంది కదా, అంటే 100 క్యాన్సిల్ అయిపోయి 200 క్యాన్సిల్ అయిపోతే, సో ఇన్కమ్లో 2/3 పోర్షన్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నది ఎంత, 1/3 పోర్షన్. 1/3 ఆఫ్ ఇన్కమ్ ఈజ్ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఎంత ఇచ్చారు, 1200 ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది, 3 × 1200 అవుతుంది కదా. సో ఇన్కమ్ ఇస్ 3600. ఇప్పుడు మనం ఏమడుగుతున్నారంటే హీజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, 2/3 ఆఫ్ ఇన్కమ్. సో ఎక్స్పెన్సెస్ ఈక్వల్స్ టు క్యాన్సిలేషన్ చేస్తే 1200 2400. ఓకే, ఎక్స్పెన్సెస్ ఇస్ 2400. దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే సేవింగ్స్ 1200 ఇచ్చారు, మనకి టోటల్ ఇన్కమ్ 3600 వచ్చింది. ఇన్కమ్ నుంచి సేవింగ్స్ చేస్తే 2400. ఓకే, 3600 నుంచి 1200 తీసేస్తే 2400. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, 80% of A equals to 50% of B and B equals to X% of A, then the value of X అడుగుతున్నారు. ఇది మనం ఫస్ట్ చేసిన క్వశ్చన్ లానే ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్ అని పెట్టడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 80% of A equals to 50% of B. మనం ఫస్ట్ A/B రేషియో రాస్తే 50/80. మనం అనుకున్నట్టు A = 50 అయితే B = 80 అన్నమాట. అప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, B = X% of A అయితే X వాల్యూ అడుగుతున్నారు. సో B ఈజ్ వాట్ % ఆఫ్ A అని అడుగుతున్నట్టు, అంటే B/A పర్సంటేజ్ అడుగుతున్నట్టు. B/A పర్సంటేజ్ ఎంత అడుగుతున్నారు అంటే మల్టిప్లైడ్ బై 100 చేస్తే పర్సంటేజ్ వస్తుందని చెప్పాను కదా. సో ఇది చేస్తే 80/50 × 100. ఇది సాల్వ్ చేస్తే 160%. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్,
If x is 80% of y, what percent of x is y? Same ఇందాక క్వశ్చన్ లాగానే x ఈక్వల్స్ టు 80% ఆఫ్ y అంటే x by y ఈక్వల్స్ టు 80 by 100 అంటే x 8 అయితే y 100 అవుతుంది. వాట్ పర్సెంట్ ఆఫ్ x ఈజ్ y అడుగుతున్నారు అంటే y xలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇది రివర్స్ చేసి పర్సెంటేజ్ చేయడం. ఓకే, ఈ పర్సెంటేజ్ క్యాల్కులేషన్ చేస్తే 500 by 4 క్యాల్కులేషన్ చేస్తే 1 time 10 2 times 20 5 times 125 ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. In a town, the population was 8,000. In 1 year, male population increased by 10% and female population increased by 8%. But the total population increased by 9%. The number of males in the town was. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకంటే 3 times పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చారు కాబట్టి మనం ఇది సాల్వ్ చేద్దాం. టోటల్ పాపులేషన్ వాస్ 8,000 కదా. టోటల్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 9% అన్నారు. సో ఈ 9% ఇంక్రీజ్ అయిందంటే 109% అయింది. దీనికి 9% ఎంత, 8,000లో ఇంటూ 9/100 చేస్తే వస్తుంది. 9 into 8 720. ఓకే, 9% ఆఫ్ 8,000 is 720. ఈ 720 ఇంక్రీజ్ అయింది కాబట్టి 8720 is న్యూ పాపులేషన్. ఇది కొత్త పాపులేషన్. ఇన్ 1 year మేల్ పాపులేషన్ increased by 10% and female population increased by 8%. 8,000 ఓల్డ్ పాపులేషన్, ఇది టోటల్ పాపులేషన్ కొత్తగా న్యూ పాపులేషన్. మేల్ పాపులేషన్ 10% ఇంక్రీజ్ అయింది, ఫీమేల్ పాపులేషన్ 8% ఇంక్రీజ్ అయింది, టోటల్ పాపులేషన్ 9% ఇంక్రీజ్, అది 720. సో ఇవి ఈక్వేట్ చేయడం వల్ల మనకి ఎక్స్ అనేది అంటే మేల్ పాపులేషన్ ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 10% ఆఫ్ ఎక్స్ అంటే 10/100 into x plus 8% అంటే 8/100 into 8,000 minus x equals to 720. ఇది సాల్వ్ చేస్తే x/10 ప్లస్ 8/100ని లోపలికి తీసుకెళ్తే 8,000 into 8/100 minus 8/100 into x equals to 720. x/10 ప్లస్ ఇది క్యాన్సిలేషన్ చేస్తే 80 into 8 అంటే 640 మైనస్ 8x/100 ఈక్వల్స్ టు 720. 640ని అవతలకి పంపించేసి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఎక్స్ కామన్ తీస్తే 1/10 మైనస్ 8/100. 640ని అవతలకి పంపిస్తే 720 మైనస్ 640. ఇది సాల్వ్ చేస్తే 720లోంచి 640 తీస్తే 80. ఓకే, 60 ప్లస్ 20 80. ఇది సాల్వ్ చేస్తే ఎల్సిఎం 100 అవుతుంది. 10 మైనస్ 8 2/100
ఎల్సిఎం మీకు అర్థమైంది కదా, కింద 10 100లో 100 పెద్దది అండ్ ఆల్సో 100లో 10 ఉంది కాబట్టి 100 ఎల్సిఎం అయింది. ఇక్కడ కింద 100 ఎల్సిఎం అయింది కాబట్టి 10 100 అవ్వాలంటే మల్టిప్లైడ్ బై 10 చేయాలి. సో పైన 1కి మల్టిప్లైడ్ బై 10 చేసాం, 10 - 8 వచ్చింది. 10 - 8 బై 100. ఇప్పుడు ఇది 2/100 అయింది, ఈక్వల్స్ టు 8. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 280లో 40 టైమ్స్ 40 × 100 4000. ఎక్స్ అంటే మేల్స్ 4000 ఉన్నారనమాట. ఇది ప్రీవియస్ ఇయర్, కొత్త ఇయర్లో అడగలేదు కాబట్టి మనకి ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద టౌన్ వాజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాజ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాత మేల్స్ ఎంతమంది ఉన్నారో అడుగుతున్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an examination, there were 1000 boys and 800 girls. 60% of the boys and 50% of the girls passed. Find the percentage of candidates failed. ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళ పర్సంటేజ్ అడుగుతున్నారు. అంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ బై ఓవరాల్ క్యాండిడేట్స్ ఇంటూ 100 అడుగుతున్నాం మనం. సో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది కనిపెట్టాలి మనం. 60% 50% ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పాస్ట్ కదా. సో అదే పర్సంటేజ్ నుంచి నెంబర్స్ని మనం తీద్దాం. 60% ఆఫ్ బాయ్స్ అంటే 60/100 ఆఫ్ బాయ్స్ అండ్ 60/100 ఆఫ్ 1000. క్యాన్సిలేషన్ చేస్తే 600 వచ్చింది. 600 పాస్ అయ్యారు బాయ్స్లో. అండ్ ఆల్సో 50% ఆఫ్ గర్ల్స్ అంటే 50% ఆఫ్ 800. 1/2 కదా, 50% అంటే హాఫ్. 50% అంటే హాఫ్ కాబట్టి 400. ఈ రెండు టోటల్ చేస్తే 1000. ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు 1000 అనమాట. 1000 పాస్ అయ్యారు. 1000 పాస్ అయ్యారు. ఓవరాల్ స్టూడెంట్స్ ఎంతమంది, 1000 + 800 కదా. సో 1800 ఓవరాల్ క్యాండిడేట్స్లో 1000 పాస్ అయ్యారు కాబట్టి ఇంకా 800 ఉన్నారు. ఈ 800 క్యాండిడేట్స్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్. 800 క్యాండిడేట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఓవరాల్ క్యాండిడేట్స్లో పర్సంటేజ్ ఎంత, 100 చేస్తే వస్తుంది. ఇది మనల్ని క్వశ్చన్లో అడిగిన ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్. ఇదే మనల్ని క్వశ్చన్ అడిగింది. ఇది సాల్వ్ చేస్తే 8/18 అంటే 4/9, 400/9 సాల్వ్ చేస్తే మనకి క్వశ్చన్ అడిగింది వచ్చేస్తుంది. 49లో 36 అంటే 9 4s. తర్వాత మళ్ళీ 40 వచ్చింది. 40లో మళ్ళీ 4, ఇంకా అలా 4s వస్తూనే ఉంటాయి. 44.44 అలా వెళ్తూనే ఉంటాయి. సో 44.4 మనకు ఆన్సర్లో ఉంది కదా, సి అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.